హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 7 లీడ్. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఆలోచించారా, ఒక చిన్న పల్లి గింజంత యురేనియం ప్యాలెట్ కొన్ని వేల ఇండ్లకి ఒక సంవత్సరం అంతా కరెంట్ సప్లై చేస్తుందని? నిజంగా ఈ చిన్న ముక్కలో అంత పవర్ఫుల్ ఎనర్జీ దాగుందంటారా? చీకటి ఉన్నప్పుడు వెలుతురు కోసం మనమంతా సింపుల్ గా స్విచ్ ఆన్ చేస్తూనే లైట్ వెలుగుతుంది. కానీ ఆ కాంతి ఎక్కడి నుంచి వస్తుంది అని ఎప్పుడైనా ఆలోచించారా? నన్ను అడిగితే ఈ యురేనియం అనేది సాధారణ విషయం కాదు. దీన్ని బయటకు తీసే ప్రాసెస్ అయితే ప్రపంచంలో డేంజరస్ ప్రాసెస్లలో ఇది కూడా ఒకటి అని చెప్పుకోవచ్చు. పదండి ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో ఒక కొత్త హిడెన్ ప్రపంచంలోకి తీసుకెళ్తాను. ఈ ప్రపంచంలో భూమి లోపల దొరికే ఒక సాధారణ రాయిని ఎన్నో హైటెక్ మిషన్స్, డేంజరస్ కెమికల్స్ అండ్ ఎక్స్ట్రీమ్ కండిషన్లతో యూజ్ చేసి న్యూక్లియర్ ఫ్యూల్ గా తయారు చేస్తారు. ఇది తయారు చేసేటప్పుడు ప్రతి స్టెప్స్ లో ఒక ప్రొసీజర్, ప్రతి ప్రాసెస్ లో ఒక కంట్రోల్ ఉంటుంది. అలాగే ఏదైనా ఒక చిన్న తప్పు జరిగినా కూడా ప్రపంచమే నాశనమయ్యే ప్రమాద అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ వీడియోలో మనం సింపుల్ గా 4 స్టెప్లు తెలుసుకుందాం. నెంబర్ 1, యురేనియం ఎలా కనుక్కున్నారు. నెంబర్ 2, అది భూమిలోకి ఎలా వచ్చింది. నెంబర్ 3, దాన్ని ఎలా తవ్వి బయటికి తీస్తారు. నెంబర్ 4, చివరికి అది ఎలా ఎలక్ట్రిసిటీగా మారుతుంది. ఓకేనా? యురేనియం ని ఎలా కనుక్కున్నారు అనే విషయానికి వస్తే 1789 సంవత్సరంలో ఒక జర్మన్ సైంటిస్ట్ మార్టిన్ హెయిన్రిచ్ క్లాప్రోత్ మొట్టమొదటిసారిగా యురేనియం ని ఒక కెమికల్ ఎలిమెంట్ రూపంలో కనుక్కున్నారు. ఆ సమయంలో దాన్ని ఒక సాధారణ లోహపు పదార్థంగా అనుకునేవాళ్ళు. కానీ అది ఎంత పవర్ఫుల్లో ఎవరికీ అంచనా ఉండేది కాదు. తర్వాత కొన్ని సంవత్సరాల వరకు ఆ రాయి జస్ట్ ఒక సైంటిఫిక్ క్యూరియాసిటీ లాగా ఉండేది. కానీ 1896లో ఫ్రెంచ్ సైంటిస్ట్ అయిన హెన్రీ బ్యాకరాల్ ఈ యురేనియం నుంచి రేడియేషన్ బయటికి వస్తుందని, అది కూడా ఏ ఎక్స్ట్రా ఎనర్జీ సహాయం లేకుండానే అని కనుక్కున్నారు. అప్పటి నుంచే రేడియో యాక్టివిటీ ప్రపంచం మొదలైంది. దీని తర్వాత మేరీ క్యూరీ, పీరీ క్యూరీ అనే భార్యాభర్తలు కలిసి ఎన్నో సంవత్సరాల పాటు ఎక్స్పెరిమెంట్ చేసి పొలోనియం అండ్ రేడియం అనే 2 కొత్త రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ ని కనుక్కున్నారు. మెల్లమెల్లగా ఈ సైంటిస్టులకి అర్థమైంది ఏంటంటే యురేనియం లోపల ఎనర్జీది ఒక హిడెన్ ప్రపంచమే ఉందని, దాని కనుక మనం సరిగ్గా కంట్రోల్ చేసుకుంటే మొత్తం ప్రపంచమే మార్చేయచ్చు అని అనుకున్నారు. యురేనియం భూమిలోకి ఎలా వచ్చిందంటే స్పేస్ నుంచి వచ్చిందని చెప్పవచ్చు. బిలియన్ సంవత్సరాల క్రితం మాసివ్ స్టార్ ఎక్స్ప్లోషన్స్ అంటే సూపర్ నోవా సమయంలో హెవీ ఎలిమెంట్స్ లైక్ యురేనియం ఫామ్ అయ్యాయి. ఆ పార్టికల్స్ స్పేస్ లో ట్రావెల్ అయ్యి భూమి ఫామ్ అవుతున్నప్పుడు రాక్స్ లో అంటే భూమిలో ఉన్న రాళ్లలో కలిసిపోయాయి. అయితే ఈ యురేనియం ప్యూర్ మెటల్ గా ఉండదు. ఇది రాక్స్ లో కాంపౌండ్స్ రూపంలో ఉంటుంది. దాని యురేనియం ఓరే అంటారు. ఇవి సాధారణంగా భూమిలో కొన్ని వందల మీటర్ల లోపల దాగి ఉంటాయి. ఇప్పుడు మెయిన్ పని ఏంటంటే ఈ యురేనియాన్ని బయటికి తీయడం. ముందుగా భారీ డ్రిల్లింగ్ మిషన్స్ తో భూమిలోకి డీప్ గా హోల్ చేస్తారు. అక్కడి నుంచి అండర్ గ్రౌండ్ టన్నల్ క్రియేట్ చేస్తారు. ఆ తర్వాత మైనర్స్ లోపలికి వెళ్లి స్టీల్ సపోర్ట్స్ పెడతారు, వాటర్ పంప్స్ ఇన్స్టాల్ చేస్తారు, అలాగే వెంటిలేషన్ పైప్స్ ద్వారా ఫ్రెష్ గాలిని పంపిస్తారు. ఎందుకంటే అండర్ గ్రౌండ్ లో హీట్ ఎక్కువగా, అలాగే ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయి కాబట్టి. ఇలా సేఫ్ ఎన్విరాన్మెంట్ ని క్రియేట్ చేసిన తర్వాత రాక్స్ ని డ్రిల్ చేసి బ్లాస్ట్ చేసి యురేనియం ఓరేని జాగ్రత్తగా బయటికి తీస్తారు. కానీ ఓరేని మనం డైరెక్ట్ గా యూజ్ చేసుకోలేం. దాన్ని క్రాష్ చేసి కెమికల్స్ తో ప్రాసెస్ చేస్తారు. అక్కడి నుంచి ఎల్లో కలర్ పౌడర్ బయటకు వస్తుంది. దీన్ని ఎల్లో కేక్ అంటారు. యురేనియం లో యూస్ఫుల్ పార్ట్స్ చాలా తక్కువగా ఉంటుంది. అందుకే గ్యాస్ సెంట్రిఫ్యూజ్ మెషిన్స్ వాడి యూస్ఫుల్ యురేనియం ని సపరేట్ చేస్తారు. ఈ మిషన్స్ సూపర్ ఫాస్ట్ గా స్పిన్ అవుతాయి. ఇలా స్లోగా ఎన్రిచ్డ్ యురేనియం తయారవుతుంది. ఈ ఎన్రిచ్డ్ యురేనియం ని రియాక్టర్ లో యూజ్ చేస్తారు. అక్కడ న్యూక్లియర్ ఫిషన్ జరుగుతుంది. ఒక ఆటమ్ స్పిల్ట్ అయితే హ్యూజ్ హీట్ జనరేట్ అవుతుంది. ఆ హీట్ తో వాటర్ బాయిల్ అవుతుంది. స్టీమ్ టర్బైన్స్ ని స్పిన్ చేస్తుంది. అప్పుడు ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది. సింపుల్ గా చెప్పాలంటే ఆటం నుంచి కరెంట్ ప్రాసెస్ అన్నమాట. యురేనియం ని కరెక్ట్ గా యూజ్ చేస్తే పవర్ వస్తుంది. అదే కొంచెం ప్రమాదం తప్పినా కూడా డిస్ట్రక్షన్ కూడా అయ్యే ప్రమాదం ఉంది. అటామిక్స్ బాంబ్స్ కూడా ఇదే ప్రిన్సిపల్స్ మీద పనిచేస్తాయి. అందుకే యురేనియం ప్రపంచంలో మోస్ట్ కంట్రోల్డ్ మెటీరియల్. యురేనియం అనేది ప్రపంచంలో ప్రతి చోట దొరకదు, కానీ కొన్ని కంట్రీస్ లో మాత్రం భారీగా ఉంటుంది. కజాఖ్స్తాన్ నుంచి కెనడా వరకు, ఆస్ట్రేలియా నుంచి ఇండియా వరకు కొన్ని దేశాల్లో మాత్రమే ఉంటుంది. మన ఇండియాలో 2 చోట్ల ఈ యురేనియం దొరుకుతుంది. నెంబర్ 1 జార్ఖండ్ లోని జడుగుడ ప్రాంతంలో. నెంబర్ 2 మన ఆంధ్రప్రదేశ్ లో పులివెందుల దగ్గర ఉంటుంది. ఫ్రెండ్స్, ఒక స్విచ్ నుంచి స్టార్ట్ అయిన ఈ స్టోరీ భూమి లోపల నుంచి స్పేస్ వరకు వెళ్ళింది. ఒక చిన్న మెటల్ మన ఫ్యూచర్ ని పవర్ చేస్తుంది.
ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.